నాలుకకి పుట్టక ముందే ఆయన తలంపు ఎరిగిన దేవుడు కనుక మనం కూడా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయల, మంచితనము, ఆశ ఉండాలి. దేవుని ప్రేమ కనుక మనం ఏదో ఒకరికొకరు సంతోషించే బాధ్యత కలిసేయాలి. మనం అందరము కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడిని ఆవాడు కదా అన్నాడు. ఆయన ప్రేమించే వాడిని ఆస్తికర్తలుగా వారిని ఎదురు నిలుపుతానన్నాడు అనమాట. ఆయన ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమ కనికరం చూపి మన బిడ్డలకి మన ఎమ్మలాగా అవకాశం ఏడుతుంది. నీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. నీకోసం మీ పిల్లల కోసం ఏడమని దేవుడు మనం వేసేయాలి. మన కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగించి మనల్ని ప్రేమించే దేవుడు కనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నన్నేమి చేయగలను? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయినాడు. నా శత్రువులైన నా కోరిక చూసేదాన్ని. యెహోవా మన పక్షం ఉండగా మనకి నరులేమి చేయగలరు? భయం ఏమి లేదు మనకి. నరులేమి చేయలేదు. మనుషుల వల్ల ఏమి కాదు, దేవుని వల్లే ఆయనే ప్రేమించే దేవుడు. మన పక్షం నుండి మనకి సహకారి ఉన్నాడు. నా శత్రువుని స్వయమైన నా కోరిక నెరవేరుట చూసేదను. మనుషుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. మనుషుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం. మనుషులు ఏం చేస్తారు? మనుషులు నమ్ముకోవడం, యేసయ్య నమ్ముకోవాలి. ఆయనే మనం నిరంతరం ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కనుక ఆయన వల్లే మనం పుట్టించి పోషించి రక్షణకర్త ఆయనే. రాజులకు రాజు ఆయన సమస్తం ఆయన ఇచ్చిన ఆయన త్యాగం మరుగేం కనుక ఆయన రాజులకు రాజు మనీస్తాయి. మనల్ని ప్రేమించిన ఏం చేయగలుగుతారు? నరులు ఆశ్రయించుకున్న వారికి ఏమి కాదు. దేవుని ఆశ్రయించుకొని క్షమపిల్లైన ఆశ్రయించుకోవాలి. ఆశ్రయించుకోవాలి. ఏ వేలైనా ఎదురైన ఉండదు. వేలైనా త్యాగానికి సిద్ధమైన మనిషి కలడు మనీస్తాయి. దేవుని ప్రేమ కనికరం ఉండాలి. దేవుని ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన ఎడల గొప్ప చూపే దేవుడు కనుక మన ఎడల ఎంతో ప్రేమ ఉన్నది కనుక మనము ఈ లోకంలో మనం చూపించుకున్నాము. లేకపోతే అయిపోకమైతే బ్రతకలేమైన సహాయం దొరకడం ముందుకెళ్ళి ఎన్ని తలసినా ఏది జరిగేది ఆయన చిత్తానికి మనం లోబడి ఉండాలి. మనము ఎంతగానో ప్రేమించే దేవుడు ఆయన ప్రేమకు అర్థలేదు. లోకాన్ని ప్రేమించి మనందరి దోషాలు ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఇచ్చాడు. ఆయన వదకితే పడి గురువులే మౌనంగా ఉండి నోరైనా తెరవలేదు. తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగారు, క్షమించమన్నా వేసాడు. మనల్ని ప్రేమించి మనం ఏం చేస్తాం? ఆయన క్షమించే దేవుడు. ఆకాశంలో నన్నంతనే పరిశోధిస్తున్నారు.